అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. పాపకైతే కనుక కుకింగ్ అయితే నేర్పిస్తున్నాను దగ్గరుండి. చిన్న తపాలలో కొద్దిగా రైస్ పెట్టేసి ఇలాగ దగ్గరుండి మనం కుకింగ్ అనేది నేర్పించామనుకోండి, రేపు పొద్దున మనం లేనప్పుడైనా కుకింగ్ చేసుకోగలుగుతుంది, లేదంటే కనుక ఎప్పుడైనా కానీ సరే తను సొంతంగా తను కుకింగ్ చేసుకోగలుగుతుంది. ఇక్కడైతే కనుక కుకింగ్తో పాటు ఇక్కడ రైస్తో పాటు ఇక్కడ ఎర్రగా ఉన్న చికెన్ అయితే తనతోనే మనము ఫ్రై అయితే చేయిస్తున్నాను. తనే ఫ్రై చేస్తుంది. ఇక్కడ తను ఫ్రై చేస్తుంది, కానీ ఈరోజు నైట్ అయితే భోజనం చేయనని చెప్పింది. చేయనని చెప్పింది. చికెన్ అయితే ఇంకా జస్ట్ ఇలాగైతే ఫ్రై చేసుకోమ్మా, నేను లేనప్పుడు జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా చికెన్ అనేది బాగా కడిగేసి కొద్దిగా సాల్ట్ పసుపు వేయమన్నాను. సాల్ట్ పసుపు వేసింది, ఇంకా ఏమి వేయలేదు. ఇప్పుడైతే ఇంకా కొద్దిగా బాగా ఎర్రగా అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, మిరియాల పొడి కొద్దిగా, కారం పొడి కొద్దిగా, ఇంకా అంతే చాలండి. ఇంకా అంతకుమించి ఇంకా ఏం వద్దు. ఎమ్మి టేస్టీ పాపకైతే దగ్గరుండి నేను నేర్పిస్తున్నాను కుకింగ్. నేర్పించాలండి పిల్లలకు. మనం అప్పుడప్పుడు ఆడపిల్లలకు మనమే చేస్తూ ఉంటే కనుక వాళ్ళు ఎప్పుడు నేర్చుకోగలరు కదా. అందుకనేసి నేనైతే కనుక దగ్గరుండి మా అమ్మాయికి అయితే కుకింగ్ నేర్పిస్తున్నాను. చూస్తున్నారు కదా, మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకు కుకింగ్ అనేది నేర్పించండి సొంతంగా. ఎప్పుడైనా మీరు ఊర్లోకి వెళ్ళినా, ఎప్పుడైనా మన పిల్లలకి ఇంట్లోనే పెట్టుకోం కదా. రేపు పొద్దున మ్యారేజ్ చేసినా కానీ సరే అత్త మామ వాళ్ళ ఇంట్లో మంచి పేరు రావాలి పాప. చూస్తున్నారు కదా, అప్పుడప్పుడు పిల్లలకు మనం ఇంట్లో ఎలాంటి కుకింగ్ చూపించామనుకోండి, వాళ్ళు బాగా జాగ్రత్తగా కుకింగ్ చేసుకోగలుగుతారు. బయట అస్సలు తెప్పించుకోకుండా ఇలాగ పిల్లలకు నెమ్మదిగా నేర్పించాలి, మంచి మాటలతో ముద్దుగా. కొద్దిగా మిరియాల పొడి అయితే వేయించాను, తర్వాత కొద్దిగా కారం పొడి కూడా వేయించాను. ఎక్కువ కాదండి, చాలా తక్కువ వేయించాను. ఒక్కసారి బాగా మళ్ళీ కలుపుమని చెప్పాను. ఇలా నేర్పించామనుకోండి, వాళ్ళు బయట నుండి ఏదైనా సరే ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే జాగ్రత్తగా వండుకొని తినే అలవాటు చాలా మంచి అలవాటు. మీరేమంటారో కామెంట్ రూపంలో అయితే ఇంకా తప్పకుండా చెప్పండి నాకు. ఇప్పుడు రైస్ కూడా చూడండి, మా అమ్మాయి చాలు ఈ మాత్రం వండుకుంటే. చూస్తున్నారు కదా, మా అమ్మాయి చేసింది కదా. ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.